ఇప్పుడు ఎక్కడ చూసినా నోబెల్ బహుమతి గురించే చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎంతో మంది వివిధ రంగాల్లో నోబెల్ పురస్కారానికి నామినేట్ అయితే అందులో అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం దక్కుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం నోబెల్ విన్నర్స్ ఎవరు అనేది ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇందుకీ నోబెల్ బహుమతి గెలుచుకున్న వారికి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు, ప్రైజ్ మనీతో పాటు ఇంకా ఏమేమిస్తారు, విజేతలకిచ్చే బంగారు మెడల్ బరువు ఎంత వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. సోమవారం ఈ నోబెల్ విజేతల ప్రకటన, ఈ నెల 6న వైద్య విభాగంలో మొదలైన నోబెల్ బహుమతుల ప్రకటన, ఆ తర్వాత భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం వంటి రంగాల్లో విజేతల పేర్లను ప్రకటించగా, తాజాగా శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి విజేత ఎవరు అనేది నోబెల్ కమిటీ వెల్లడించింది. మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రంగాల్లో 3 చొప్పున విజేతలుండగా సాహిత్యం, శాంతి బహుమతికి ఒక్కొక్కరు ఎంపికయ్యారు. ఈ నెల 13వ తేదీన చివరగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన వారి పేరు ప్రకటించనుండగా, వీరందరికీ డిసెంబర్ 10వ తేదీ పురస్కారాల ప్రదానం చేయనున్నారు. ఇక నోబెల్ శాంతి బహుమతి పథకాన్ని నార్వేజియన్ శిల్పి గుస్తాన్ విజేలాండఖా, స్వీడిష్ కి చెందిన ఎరిక్ లిండ్బర్గ్ సహకారంతో తయారు చేశారు. దీన్ని మొట్టమొదటిసారిగా 1902లో అవార్డు ప్రదానోత్సవానికి ఉపయోగించారు. మొదట ఈ పథకాన్ని 23 క్యారెట్ల బంగారంతో తయారు చేసేవారు. దాని బరువు 192 గ్రాములుగా ఉండేది. తర్వాత 1980లో దానికి కొన్ని మార్పులు చేశారు. 18 క్యారెట్ల బంగారంతో పథకాన్ని తయారు చేయడం ప్రారంభించారు. ఇక దాని బరువును 192 గ్రాముల నుంచి 196 గ్రాములకు పెంచారు. దాని వ్యాసం 6.6 సెంటీమీటర్లుగా ఉంటుంది. ఇక ఆ పథకం ముందు భాగంలో ఆల్ఫ్రెడ్ నోబెల్ బొమ్మను చెక్కి ఉంచుతారు. ఆ బొమ్మ చుట్టూ నోబెల్ పేరు, ఇతర వివరాలు పొందుపరుస్తారు. ఇక దాని వెనుక భాగంలో 3 వ్యక్తులు హగ్ చేసుకుంటున్నట్లు ఉంటుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ తన ఆస్తిలో ఎక్కువ భాగాన్ని, అంటే అప్పట్లోనే 31 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు 29 కోట్లను సురక్షితమైన సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టాలని వీలునామా రాశారు. దీని విలువ ఇప్పుడు 2.2 బిలియన్ స్వీడిష్ క్రోనర్లు, అంటే మన కరెన్సీలో 2000 కోట్లకు పైనే. ఆ పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఏటా ఈ నోబెల్ బహుమతులుగా ఇవ్వాలని ఆల్ఫ్రెడ్ నోబెల్ వెల్లడించారు. ఇక ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి 244 మంది వ్యక్తులు, 94 సంస్థలతో సహా మొత్తం 338 నామినేషన్లు రాగా, వెనిజులా ఎంపీ హక్కుల కార్యకర్త మరియా కొరినా మచాడోకు అదృష్టం వరించింది.